హలో, హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను గిరిజా హోమ్ గార్డెనింగ్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మీకు నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నటువంటి ఈ ఎరువుల తయారీ అండి. ఏ విధంగా మనము ఎరువుల్ని తయారు చేసుకోవాలా, ఏ విధంగా మనకి ఎటువంటి ఎరువు మంచి ఎరువు మనకు దొరుకుతుంది, ఇవన్నీ మీకు చూపిస్తానండి. దానికోసమని ప్రత్యేకంగా ఈరోజు లేట్ అయినా కానీ మీకోసమని ఈ ఎరువుల గురించి చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు ఒకటి ఇది చూపిస్తానండి. ఎరువు ఇక్కడ ఇవి చూస్తారండి. ఇవి ఆకులండి. ఇవన్నీ ఎండిపోయిన ఆకులు అని ఎప్పుడు చెప్తుంటాను మీకు నేను. ఈ ఎండిపోయిన ఆకులతో ఇవన్నీ ముందు కింద వేసి దాని తర్వాత కొద్దిగా మట్టేస్తూ ఉండాలండి. ఇట్లా కొద్దిగా మట్టేస్తూ ఉండాలి. అది ఎలాగో మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను. దీనికి కావాల్సిన వస్తువులు అవన్నీ మీకు చెప్తానండి. ఫస్ట్ ఇవి చూస్తున్నారండి. ఇవి ముక్కలు ఎలా చిన్నగా చేసి పెట్టేసుకున్నానండి. ఇవి కొంచెం కష్టం అనుకోండి చిన్నగా చేయడం, అయినప్పటికీ దీనిపైన మనకు అమెజాన్ నుంచి పార్సల్స్లో వాటిల్లో ఇవన్నీ వస్తుంటాయి కదండి. వీటిని మనం చిన్న ముక్కలుగా ఇలా చేసి పెట్టుకుంటే వాటర్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుందండి. అలా వాటర్ వేసినప్పుడు వెంటనే అన్నీ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోవు. ఇవి ఉన్నందువల్ల మనకి చాలా ఉపయోగం అండి ఇవి. తర్వాత దీనిపైన మనకు ఏవైనా ఇంకా అక్షరాలు కానీ, తర్వాత దానిపైన మనకు అంటించినటువంటి ఇదిగోండి ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇట్లా బ్లాక్గా ఇవన్నీ తీసేసేయాలండి. ఇలాంటివి తీసేసేయాలి మనము ఈ గత్తలు అట్టలు అంటాం కదండి, ఇవి మాత్రం మనం తీసి పెట్టుకోవాలి. ఇవి నానబెట్టి మనం తీస్తే మరీ ఈజీగా మనకి ముక్కలు చేసుకోవచ్చు అనమాట. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అనుకున్నట్లుగానే 2 హోల్స్ పెట్టుకుంటామండి. ఇట్లా ఈ హోల్స్ మీకు తెలిసిందే, ఎందుకంటే ఇందువల్ల మనం వేసే నీళ్ళన్నీ మొత్తం వెళ్ళిపోకుండా కొద్దిగా వెళ్ళిపోతూ ఉంటాయి వాటరు. కొంచెం మనం ఇక్కడ హోల్కి కొంచెం గ్యాప్ ఇట్లా ఉంచుకోవచ్చండి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనం దీంట్లో ఏం వేస్తామండి, ఇవి వేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, చూసారండి. ఇది ఇవన్నీ వేసామండి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మనం ఇందులో ఇక్కడ చూసారా అండి, కొద్దిగా మనము తయారు చేసుకున్నటువంటి మట్టి అండి. ఈ విధంగా చేసుకుంది. ఎండిపోయిన తర్వాత ఈ విధంగా తయారైందండి. ఆకులు, తర్వాత కాయగూరలు, అట్ట ముక్కలు, తర్వాత అలోవీరా, ఇందులో వేపాకులు మొదలైనవి చాలా కలిపినటువంటి ఇవి కొద్దిగా మనం పైన వేసేసుకోవాలండి. ఇట్లా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. దీని తర్వాత మనం ఇంట్లో కూరగాయలు ఉంటాయి చూడండి, కూరగాయలవి తయారైనటువంటి ఆకులు, తర్వాత మరి అక్కడ ఉన్నాయి. తర్వాత మనం ఎండిపోయిన ఆకులు కూడా ఇలా వేసుకోవచ్చు. మన దగ్గర ఆకుకూరలు అవన్నీ కాయగూరలు తరిగినటివి, ఉల్లిపాయ తొక్కలు, అరటి తొక్కలు, పళ్ళ తొక్కలు అవన్నీ కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆకులు చూపిస్తాను చూడండి. ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఈ విధంగా సేకరించి పెట్టుకొని ఉంటానండి. ఈ విధంగా పెట్టినందువల్ల మనకి చూడండి ఇప్పుడు వేస్తాను చూడండి. ఇవన్నీ చక్కగా ఎరువులాగా తయారైపోతే చాలా తేలిగ్గా ఉంటుందండి. మనం ఇలా పట్టుకుంటే కూడాను ఏమాత్రం బరువు ఉండదు. తర్వాత ఇక్కడ చూసారండి, కొద్దిగా మన కాయగూరల వేస్టేజ్ అండి ఇదంతా. ఇందులో కాస్త నీళ్ళు పడ్డాయి, పర్వాలేదు. ఎండిపోయినటువంటి వాటి మీదనే నీళ్ళు పడ్డాయి. తర్వాత ఇది కొంచెం ఆవపిండి అండి. కొద్దిగా
నీట్గా వేసుకుందామండి ఈ విధంగా. తర్వాత ఇది చూస్తున్నారు కదండి మీరు, ఇవి మన అలోవెరా ముక్కలండి. ఇవి సైడ్లంతా నేను కట్ చేశానండి, ఎందుకంటే మనం ఈ విధంగా వీటిని స్మాష్ చేసేటప్పుడు మనకు గుచ్చుకోకుండా ఉంటాయి. అదేవిధంగా చెట్ల వేర్లు కూడాను ఏమాత్రము వాటికి నొప్పి కలగకుండా స్మూత్గా ఉంటాయండి. దీనివల్ల వేర్లు చాలా బలంగా ఉంటాయి. మీకు బాగా తెలిసి ఉండొచ్చండి, చిన్న చిన్న మొక్కలకి ఇప్పుడు గులాబీ మొక్కలు కానీ, తర్వాత మన ఏమన్నా చూసారండి మందారం, అవి కొమ్మలు తీసి మనం పెట్టుకునేటప్పుడు ఏం చేస్తాం తెలుసా అండి, దీని మధ్యలో గుచ్చి పెడతారు మామూలుగా, మీకు అందరికీ తెలిసిందే. గులాబీ కానీ ఏది కానీ ఉంటే ఇది ఈ విధంగా తీసుకొని దీని మధ్యలో కొంచెం కొమ్మని పెట్టి భూమిలో పెడతారు. ఇందులో నేను ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసానండి, చూస్తున్నారు కదండి. సపరేట్గా వేయకుండా ఇందులోనే వేసేసాను బెల్లం ముక్క. ఈ విధంగా మధ్య మధ్య కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ మనం ఇవి కూడా వేసుకుంటూ ఈ విధంగా ఇవన్నీ మనం అనుకుంటాం కానీ అండి, చెట్లకు చాలా ప్రియతమైనవి, చాలా ఇష్టంగా తీసుకుంటాయండి. ఇవన్నీ వేర్లు అబ్జర్వ్ చేసుకుంటాయి. దీంతో వేరు పురుగు కానీ మరి ఏ విధమైనటువంటి పురుగులు కానీ ఏవి చేరవండి. తర్వాత ఆకుముడత కూడా ఉంటుంది, మీరు చూసే ఉంటారండి ఆకుముడతను. చూస్తున్నారు కదండి ఇవన్నీ, ఇది లోపల గుజ్జు. ఈ గుజ్జు చాలా మటుకు మొక్కలకి చాలా ప్రయోజనం అండి. ఇవి ఈ విధంగా అయ్యాయంటే బెల్లం వల్ల కాస్త కలర్ మారినాయండి. తర్వాత మనం పెరుగు కూడా మజ్జిగలాగా చేసుకొని చిన్న బెల్లం ముక్క వేసి దాన్ని కూడా మనం ఇందులో వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇందులో మట్టి తక్కువ, ఆకులు, కాయగూరల తొక్కలు ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి, అంతే కదండి. ఇప్పుడు చూడండి, ఇందులో ఇంకొంచెం మనం మట్టి వేసుకుందామండి. చూసారండి, మనకు ఎక్కువ మట్టి పట్టదండి. దీంట్లో ఉన్నటువంటి అన్ని ఆకులు వేస్తాను, చూసారు కదండి మీరు, చాలా మటుకు ఆకులు వేసాం మనం. దీంట్లో కనిపించేటివన్నీ అండి, ఇవన్నీ మనము ఇంతకుముందు చేసినటువంటి మట్టి కాబట్టి ఇందులో కొన్ని ఎగ్ షెల్స్ కూడా వైట్గా అవి కనిపిస్తున్నాయి. తర్వాత ఇందులో మనం వేసినటువంటి టీ పొడి, తర్వాత వేపపిండి, ఇవన్నీ కలిసినటువంటి ఎరువంటి ఇది మనం చేసుకున్నది ఇంట్లో. దీంట్లో కావాలంటే మనం ఇంకొంచెం వేసుకోవచ్చండి. ఇది మీకు దీన్ని ఎత్తి చూపిస్తాను చూడండి, చూసారా అండి, ఎవరైనా పెట్టుకుని ఎత్తగలరు ఈజీగా. అయిపోయిందండి. దీన్ని ఈ విధంగా కాస్త
నీళ్ళు చల్లి పెట్టేసుకున్నాం అనుకోండి మనము, చాలా తొందరలో ఎరువైపోతుంది. ఆ విధంగానండి. కింద వేసిన ఆకులండి ఇవన్నీ, తర్వాత పైన వేసిన మట్టి, తర్వాత ఆకుకూరలు, మరి ఆవపిండి, ఇలాంటివన్నీ కలిపి ఆ విధంగా మన మామూలుగా బయట నుంచి కొంటాం కదండి మనం, అంతకంటే కూడా పవర్ఫుల్ మట్టి అండి అది. అందులో చాలా తొందరగా మనకి ఇవి వస్తాయండి, వానపాములు వస్తాయి, అర్త్వామ్స్ వస్తాయండి, వచ్చి మట్టిని ఇంకా సారవంతం చేస్తాయండి. ఇప్పుడు నేను వేసిన ఇందులో అంతా ఇదేనండి. ఇది చూడండి, దీంట్లో కూడా ఆకులు ఉన్నాయి, కనిపిస్తుంటాయి మీకు. ఇది చూస్తారండి, ఇందులో వేసినటువంటి మట్టి ఇది ఈ విధంగా ఉంటుందండి. పొడి పొడిగా లేతగా చాలా తేలిగ్గా ఉంటుంది. మనం పట్టుకొని ఎత్తుకోవచ్చు చక్కగా. ఇక్కడ చూస్తున్నారండి, వీటితోనే ఎంత మంచి మొగ్గలు వచ్చాయి వంకాయ చెట్టుకి. ఈ మంచి మొగ్గలు ఒక చెట్టుకి వచ్చాయి. అక్కడ కూడా చూసారండి, అది కూడా వంకాయ చెట్టు. ఈ విధంగా మనం ఎరువు తయారు చేసుకోవచ్చండి. మీకు నచ్చిందనుకుంటానండి. మీరందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. దీని తర్వాత నేను నెక్స్ట్ వీక్లో మనం లైవ్లో మాట్లాడాలనేసి అనుకుంటున్నానండి. మీరందరూ మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం. నెక్స్ట్ సెలవు అండి. నమస్తే.